హలో అండి. నేను మీ అడ్వకేట్ లోకేష్ రెడ్డి. ఈ రోజుల్లో ఏ ఫ్యామిలీ కోర్ట్ చూసినా సరే చాలా బిజీగా ఉంటుంది. మనకి ఉన్న సివిల్ కేసులలో మాక్సిమం 80% ఈ ఫ్యామిలీ కేసెసే ఎక్కువుంటున్నాయి. సో, 20% సివిల్ డిస్ప్యూట్స్ ఉంటే 80% ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఉంటున్నాయి. మన కూకట్పల్లి కోర్ట్ చూసినా, సిటీ సివిల్ కోర్ట్ చూసినా, ఈ హైదరాబాద్ సరౌండింగ్స్ ఏ కోర్ట్ చూసినా సరే ఫ్యామిలీ కోర్ట్‌లో ఉన్నంత రష్ అనేది వేరే ఏ కోర్ట్‌లలో కనబడదు. సో, ముఖ్యంగా ఫ్యామిలీ కేసెస్‌లలో చాలామంది మానసికంగా వేదనకు గురయ్యే సబ్జెక్ట్ ఏదంటే చైల్డ్ కస్టడీ. సో, స్పౌస్ దగ్గర చైల్డ్ ఉన్నప్పుడు తనకి చైల్డ్‌ని యాక్సెస్ చేయట్లేదని చైల్డ్‌ని చూడడానికి ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు చాలామంది ఉంటున్నారు. వాళ్ళేంటంటే జనరల్ వేలో ట్రెడిషనల్ ప్రకారం వాళ్ళేంటంటే జీడబ్ల్యూఓపీ అండ్ చైల్డ్ కస్టడీ అనే ఒక కేస్ ఫైల్ చేసుకొని దానిలో ఒక విజిటింగ్ రైట్స్ కోసం ఒక ఐఏ వేసుకొని సో, విజిటింగ్ రైట్స్ తీసుకుంటూ ఉంటారు. కొన్ని సందర్భాలలో ఈ ఐఏ డిస్పోజ్ అవ్వడానికి కూడా 6 మంత్స్ నుంచి 1 ఇయర్ అయ్యే రోజులు కూడా మనం చూస్తూ ఉంటున్నాం. నేను ముఖ్యంగా ఏంటంటే వీళ్ళందరికీ చైల్డ్ విజిటింగ్ రైట్స్ వస్తే చాలు అనుకునే వాళ్ళకి నేను ముఖ్యంగా చెప్పేదేంటంటే, వాళ్ళకి ఆల్రెడీ వేరే డైవర్స్ కేస్ గానీ, ఆర్‌సీఆర్ కేస్ గానీ నడుస్తూ ఉంటే, దానిలోనే ఆ కేస్‌లోనే ఒక ఐఏ వేసుకొని విజిటింగ్ రైట్స్ తీసుకోవచ్చు. అదే కాకుండా మీకు డీవీసీ కేస్ నడుస్తున్నా, దానిలో ఒక ఐఏ ఫైల్ చేసుకొని మీరు విజిటింగ్ రైట్స్ తీసుకోవచ్చు. ఆర్‌సీఆర్ కేస్ ఉన్నా, డైవర్స్ కేస్ ఉన్నా, డీవీసీ ఉన్నా, లేదు అంటే హైకోర్ట్‌లో డైరెక్ట్‌గా హెబియస్ కార్పస్ ఫైల్ చేసుకొని దాని నుంచి కూడా మీరు ఈ విజిటింగ్ రైట్స్ తీసుకోవచ్చు. కానీ మీరు సెపరేట్‌గా జీడబ్ల్యూఓపీ ఫైల్ చేసుకొని, మీరు టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ జీడబ్ల్యూఓపీ ప్రొసీడింగ్స్ అనేది చాలా డిలే ఉంటూ ఉంటాయి. జనరల్‌గా ఒక్క ఆర్డర్ ఇవ్వాలంటే జడ్జి గారు చాలా ఆలోచించి ఇస్తూ ఉంటారు. ఈ మధ్య జడ్జెస్ కూడా చాలా కోర్టులలో లేకపోవడం అండ్ డిలే కావడం అండ్ వాయిదాల మీద వాయిదాలు రావడం వల్ల ఈ చైల్డ్ యాక్సెస్ అనేది చాలా ఇబ్బందిగా ఉంది. ఈ ఫ్యామిలీ కేసెస్‌లో ముఖ్యంగా ఈ లిటిగెంట్స్, ఈ పార్టీస్ బాధపడే కేసు ఏదైనా ఉంది అంటే వాళ్ళు మెంటల్‌గా స్ట్రెస్‌కి గురయ్యే కేసెస్ ఏమైనా ఉందంటే ఈ చైల్డ్ కస్టడీ కేసు మాత్రమే. సో, దీనికి ఈ ట్రెడిషనల్ ప్రకారం ఇలాంటి కేసెస్ వేసుకోకుండా దానికి బౌన్స్ బ్యాక్ మెథడ్ అనే స్ట్రాటజీ యూజ్ చేసుకొని మీరు లోయర్ కోర్ట్‌లోనే డీవీసీలోనే ఒక చిన్న ఆల్రెడీ పెండింగ్ ఉండుంటే దానిలోనే ఒక ఐఏ వేసుకోండి. లేదు అంటే ఆల్రెడీ రన్నింగ్‌లో ఉన్న ఎఫ్‌సీఓపీలోనే ఒక ఐఏ వేసుకొని మీరు విజిటింగ్ రైట్స్‌ని ఈజీగా తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ ఎలాంటి కేసెస్ లోయర్ కోర్ట్‌లో గానీ, ఫ్యామిలీ కోర్ట్‌లో గానీ పెండింగ్ లేవు అనుకుంటే మీరు డైరెక్ట్‌గా హైకోర్ట్‌లో హెబియస్ కార్పస్ ఏసుకొని సేమ్ డే వితిన్ 1, 2 డేస్‌లోనే మీకు విజిటింగ్ రైట్స్ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. సో, నేను ముఖ్యంగా చెప్పేదేంటంటే దగ్గరలో ఉన్న ఎక్స్‌పర్ట్స్‌ని కలిసి మీరు సలహా తీసుకొని సరైన విధంగా ఎలాంటి పిటిషన్స్ వేసుకోవాలి, ఏ కోర్ట్‌లో వేసుకోవాలో చూసుకొని వేసుకుంటే మీకు త్వరగా న్యాయం జరిగే అవకాశం ఉంది.